నిన్ను భారీగా చేసుకున్నందుకు గర్వపడుతున్నా. దేనికి? అర్జునుడు విల్లు పట్టుకున్నట్టు నువ్వు ఈ క్యాటర్ పిల్లర్ పట్టుకుని లక్ష్యం వైపు చూస్తున్నావు కదా, అందుకే. ఏమండి, నాకు సరిగ్గా గురిపెట్టి కొట్టడం రాదు కదా. ఐడియా ఇస్తే సరిపోదక్కా, దాన్ని అప్లై చేసే తెలివితేటలు కూడా ఉండాలి. పోనీ నువ్వు కొట్టవే. లిప్స్టిక్ పెట్టుకోమంటే ఈజీగా పెట్టుకుంటాను, కానీ ఇలా రాయి పెట్టి కొట్టడం నాకు రాదక్కా. కాంచనా, ఇదేమైనా బ్రహ్మ విద్య? టార్గెట్ అక్కడుంది, రాయి ఇక్కడుంది. ఇలా పెట్టి అలా లాగామనుకో, నీలవేణి కన్ను లొట్టబోతుంది. అయితే ఇంకే మీరే గురి చేసి కొట్టండి. నేను కొట్టేవాడినే, కానీ దాన్ని బలంగా లాగే శక్తి లేదు. చిన్నప్పుడు పిట్టని కొట్టబోయి పుట్టని కొట్టాను, తర్వాత పాము బుస కొట్టింది తెలుసా? అక్కా, గురి మిస్ అవుతే ప్లాన్ మిస్ అవుతుంది. ఆ నీలవేణి జాగ్రత్త పడుతుంది, నువ్వే ట్రై చెయ్యి. కానీ ఎలాగే? ఒక ఐడియా. నేను వెళ్ళి నీలవేణికి కనపడకుండా తన వెనక నిల్చుంటాను. నువ్వొక 36 degrees డౌన్ లెఫ్ట్ లో కొట్టావనుకో, మనం హైఫై కొట్టుకోవచ్చు. కానీ లేదు, గీనీ లేదు, నువ్వు చేయగలవు అంతే. నేను వెళ్ళి అక్కడ నిలబడతాను, ఓకే? మీరు కానివ్వండి. కొట్టు కొట్టు కొట్టు, ఇక్కడ అక్కడ కొట్టు. కొట్టు కొట్టు. కొంచెం భయంగా ఉంది. బావ అంత ధైర్యంగా వెళ్ళి నిలబడ్డాడు, నువ్వు ఇక్కడి నుంచి కొట్టడానికి భయపడుతున్నావేంటక్కా? గురి చూసి కొట్టేయి. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది అయ్యగారు? ఏమండి, మా ఆయనకి ఏమైంది? ఏమండి, లేవండి, ఏమండి, లేవండి, లేవండి. అయ్యగారు, ఒకవైపు కన్నుపోయి ఏడుస్తుండే, చేతులు పట్టుకొని లాగేస్తున్నావు. సారీ అండి. ఇంతకీ ఏమైంది అయ్యగారు? ఎందుకలా కేక పెట్టారు? కాకి రెట్ట వేసిందని తుడుచుకుంటుంటే ఎవరో కంటి మీద కొట్టారు. అయ్యో, ఎవరు కొడతారు? అలా ఎలా జరిగింది? ఇప్పుడు నీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోమంటావా? ముందు మా బావని లోపలికి తీసుకెళ్దాం పదండి. బతికించాం మరదలా. సరే పదండి. ఎవరు కొట్టారు ఏంటో? అల్లుడు గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే నొప్పి తగ్గింది మావయ్య గారు, కానీ చూపు ఎలా ఉంటుందో కట్టు విప్పాకే తెలుస్తుంది. అసలు ఎలా తగిలింది? అల్లుడు గారి అదృష్టం బాగుండి కన్ను పోలేదు, లేదంటే పరిస్థితి ఎలా ఉండేది? ఏముంది, ఏదైనా గుడి మెట్ల దగ్గర కూర్చోవాల్సి వచ్చేది. కన్నుపోయి బాధపడుతూ ఉంటే మా ఆయన అంత మాట అంటావేంటే? అయ్యో, నా ఉద్దేశం దేవుడి మీద భారం వేయాల్సి వచ్చేది అంటున్నానక్క. అసలు ఎలా తగిలింది కోటి? నువ్వెళ్ళి రాయికి తగిలేవా? రాయి వచ్చి నీకు తగిలిందా? మరి అంత వెటకరంగా మాట్లాడుతున్నారేంటి? నేనే వెళ్ళి ఎందుకు తగిలించుకుంటాను, అదే వచ్చి తగిలింది. ఎందుకు ఇలా అడిగానంటే, దెబ్బ తగిలినా
నీ కోతి చేష్టలు ఇంకా పోలేదు కదా అందుకు. ఏమండి, అసలు రాయి ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఆలోచించండి.